పెదవడ్లపొడి అమ్మ నాన్న నిలయంలో టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, శ్రీమతి పద్మలత దంపతుల ఆధ్వర్యాన ఎన్డీఏ కూటమి పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. నిలయం వద్ద ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని డాక్టర్ రాయపాటి ఆవిష్కరించారు. అనంతరం ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. అనంతరం 30 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ్ డిజిటల్ అధినేత జవ్వాది గంగాధర్రావు, టీడీపీ నాయకులు అన్నే నందకిషోర్, రాయిపాటి వెంకటేశ్వరరావు, మన్నెం రమేష్, బోయపాటి రమేష్, వెలగపూడి బ్రహ్మం, అన్నే శరత్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈనాటి కార్యక్రమం పెదవడ్లపూడి గ్రామంలో మిత్రుడు అన్నే చంద్రశేఖర్ నాయకత్వంలో అనేక మంది మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సోదరీమణులు కూడా పాల్గొన్నారు. చాలా సంతోషదాయకం. మరి పెదవడ్లపూడి గ్రామం అంటే అందరికీ కూడా బాగా సంబంధాలు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. 12 ఈరోజు బాబు గారు గెలిచి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ రోజు బాబు గారు చంద్రబాబు నాయుడు అనే పదం వాడినప్పుడు రాష్ట్రం మొత్తం ఎంతో సంతోషంగా పండగ చేసుకున్నారు. ఆ రోజు దీపావళి పండగ కూడా అంత భారీ ఎత్తున చెయ్యం. మేము 5 సంవత్సరాలు ఆ జగన్ ప్రభుత్వంలో మేము గుడికి కూడా వెళ్ళలేదు. మేము భార్యాభర్తలం. బాబు గారు చంద్రబాబు నాయుడు అనే పదం వాడగానే మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అప్పుడు బయలుదేరి వెళ్ళాం. 5 సంవత్సరాలు ఇంట్లో పూజలు కూడా చేయలే. అలాంటి బాబు గారి విజనం రేపు భవిష్యత్తులో పిల్లలందరికీ ఉపయోగపడితని ఆయన ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఇక అంతకంటే ముందున్న నాయకుడు ప్రపంచంలోనే దేశంలోనే ఉండడు. దాంతోపాటు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కూడా మాకు ఆయన ఉండటం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా. తండ్రిని మించిన నాయకుడిగా, తాతను మించిన మానవుడిగా ఆయన భవిష్యత్తులో ఇంకా పదవులు అంటే సీఎం హోదా కూడా వెళ్ళే రేంజ్లో ఆయన తయారయ్యాడని, ఇండియాలోనే పటిష్టమైన యువ నాయకుల్లో లోకేష్ బాబు ముందుంటారని ఆయనకి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఆయన రేంజ్లో ఆయన కూడా బాబు గారికి పూర్తి అండదండలతో ముందుకెళ్తాం అనేది ఇదంతా సంతోషపడాల్సిన విషయం. అది అలాగే బీజేపీ రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ లెవెల్లో కేంద్రంలో కూడా ఎంతో అండదండలు ఇచ్చి బాబు గారికి ఎంతో ఊతంగా నిలబడినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్కి మనం అందరం జైజేలు పలికి భవిష్యత్తులో మరలా బాబు గారే గెలవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇట్లా అలాగే అందరికీ సంతోషంగా ఉందని, పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, అలా హాస్పిటల్స్ కానివ్వండి అన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాల్లో పోల్చుకొని చూస్తే దీనికి దానికి ఏమాత్రం ఉండదు. ఈ సంతోషాన్ని ఈ బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ అందరూ సంతోషపడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు పురస్కరించుకుని తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు మన నాయకులంతా కూడా బహిరంగ జరిగింది. ఈ కార్యక్రమం చంద్రశేఖర్ పెదవడ్లపూడి వాళ్ళు పెట్టి మన అందరినీ పిలిచి చాలా సంతోషం. అంతకుముందు 5 సంవత్సరాల అరాచక పాలనలోంచి ప్రజలు బయటకు వచ్చి సుఖమైన చంద్రబాబు నాయుడు గారి పాలన చేసుకొని 2 సంవత్సరాలు ముగుస్తున్న దీనిగా పెదవడ్లపూడిలోని మా స్వగృహం నందు
కేక్ కటింగ్ అయిన పెట్టినాము. ఈ అరాచక పాలనకి ముగింపు పలికి 2 సంవత్సరాల నుంచి బాగా అభివృద్ధి చెంది మన లోకేష్ బాబు గారు కూడా మన నియోజకవర్గంలో అన్ని పనులు అన్నీ శుభ్రంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా 2 సంవత్సరాలు ముగింపు సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు. 2 సంవత్సరాలు నిండుగా ఇక్కడ ఈ రోజున అమ్మా నాన్న నిలయంలో చంద్రబాబు గారు మనకి 2 సంవత్సరాలు పాలన పూర్తి అయినందుకు సంతోషంగా ఇక్కడ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని కేక్ కటింగ్ పెట్టుకొని ఈ రోజున అమ్మా నాన్న నిలయంలో మేము అందరము కూడా